గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న సంగప్ప పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో పాటు జిల్లాల నుంచి కూడా చాలా అన్ని జిల్లాల నుంచి శకటాలు తీసుకొచ్చి ప్రదర్శించారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా తీసుకునే పత్రికలను కూడా. ఇక వేరే వారు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ఎర్రవల్లి తర్వాత నరసన్నపేట గ్రామాల్లో పర్యటించారు. దసరా పండుగ రోజు అంటే రేపు ఎర్రవెల్లి నరసన్నపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శంకుస్థాపన చేస్తున్నారు. 5 నెలల్లో ఈ ఇళ్లను కంప్లీట్ చేసి అందరూ గృహప్రవేశం చేయాలని చెప్పారు. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. దీంతోపాటు ఈ రెండు గ్రామాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూడడానికి విదేశాల నుంచి ప్రతినిధులు కూడా వస్తారు. ఆ స్థాయిలో నిర్మిస్తామని చెప్పారు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఆ తర్వాత ఈ వాహనాల నంబర్ ప్లేట్లకు సంబంధించి కంపల్సరీ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఇప్పుడున్న పాత వాహనాలు కూడా మార్చుకోవాలి, పాత ప్లేట్లను కూడా మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోతుంది. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కె వేణుగోపాల్ గారు, బీజేపీ నుంచి రఘునందనరావు గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఇప్పటికి మీరు ఇందిరమ్మ ఇళ్ళకి బిల్లులు పే చేయలేదని మీరు అంటున్నారు. కానీ ఇందిరమ్మ ఇల్లు కాదు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడడానికే విదేశాల నుంచి ప్రతినిధులు రావాలి, ఆ స్థాయిలో నిర్మిస్తామని చెప్పి చేయమన్నారు. రేపు శంకుస్థాపన చేయబోతున్నారు సూర్యాపేటలో, తర్వాత ఎర్రవల్లి, నరసన్నపేటలో. అంటే విదేశీ వాళ్ళు రావడం అంటే పర్యాటక కేంద్రమే అయ్యేటట్టుంది. ఆ కట్టించే అంతవరకు ఆ స్థాయిలో ఉండబోతున్నాయని సీఎం చెప్పబోతున్నారు. నేను ఏమంటున్నా అంటే కట్టించే వాటి వరకే మిగిలిపోతుందా అని అంటున్నా. అంటే అంత సందర్శనాత్మక ప్రదేశాలు అయితే తప్పితే బల్క్లో కట్టించే ప్రయత్నం లేదా అని చెప్పి దాదాపు మనకు వాళ్ళ సమగ్ర సర్వేల్ని దాదాపు 20 నుంచి 22 లక్షల ఇండ్లు లేని నిరుపేదలు అనేది ఒక చర్చ జరుగుతున్నది. తర్వాత మీరు ప్రకటించిన దాంట్లో 60,000 పైచిలకు ఇప్పుడు కడతామని చెప్తున్నారు ఈ 119 కాన్స్టిట్యున్సీల్లో. అంటే నియోజకవర్గానికి 400 అయితే గ్రామానికి 3 నుంచి 4 సగటున వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే 2050, 2060 వరకు కూడా ఇది కంప్లీషన్ అయ్యే అవకాశం లేదని ఒక చర్చ అయితే, రెండవది ఫినాన్షియల్ సపోర్ట్ ఎట్లా ఉందని ఈ బడ్జెట్లో అనేది కూడా చర్చాంశనీయం. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చిన ప్రకటనలు చేయొచ్చు, కానీ వాటికి సంబంధించిన బడ్జెట్ కనుక అలకేట్ చేస్తే దాని మీద నమ్మకం కలిగే అవకాశం ఉంటుండే. 6 లక్షలు అనేది హైదరాబాద్కు సంబంధించేనా రూరల్కి సంబంధించా అనేది ఒక చర్చ. తర్వాత గతంలో కట్టిన వాటికి చెల్లించకుండా, గత ప్రభుత్వాల్లో ఉన్న వాటిని చెల్లించకుండా ఈ ప్రభుత్వాల్లో మేము కడతామని చెప్పడం అనేది ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడం అనేది నా యొక్క అభిప్రాయం. పదే చెప్తున్నాం, మాకు ₹1,00,000 ఇండ్లే కదా అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు వాళ్లకు కొత్త ఇండ్లు ఇస్తారా? ఇప్పుడు బునాది లెవెల్లో ఉన్నాయి, లెంటల్ లెవెల్లో ఉన్నాయి, స్లాబ్ లెవెల్లో ఉన్నాయి, కంప్లీషన్ అయి ఉన్న వాటికి కొత్త ఇండ్లు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? లేకపోతే వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఇవ్వరా అనేది. అవే దాదాపు ఇండ్లు ఇప్పటికే ఉన్నట్టుగా ఒక అంచనా ఉన్నది. అంటే దీన్ని ప్రచారం కొరకు అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎవరు కూడా వ్యతిరేకించట్లేరు, డబుల్ బెడ్రూమ్ ఉండాలనే దాని మీద. కానీ నువ్వు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో ఇప్పట్లో కాదు, ఇప్పట్లో కంప్లీట్ ఇప్పట్లో కాదు అంటారు కాబట్టి హైదరాబాద్ ఐడియాస్ కాలనీలో ఇల్లు ఏ విధంగా ఉండబోతున్నాయని నిర్మించి చూపించామని చెప్తున్నారు. హైదరాబాద్లో ఎలక్షన్లు ఉన్నాయని ఐడిహెచ్ కాలనీలో మోడల్గా చూపించి అదో షో కేసులో పెట్టడం, వరంగల్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఆడ ఏదో కట్టడానికి ఒక ప్రయత్నం చేయడం, ఈ ఎన్నికల బేస్డ్గా రాజకీయాలు కావు. ఇప్పుడు దాదాపు మనకు 12,000 గజ్వేల్ నియోజకవర్గంలో ఏ ఎన్నికలు లేవు. నర్సన్నపేట, ఎర్రవెల్లికో, ఆ గజ్వేల్కో, ప్రజ్ఞాపూర్కో లేకపోతే జగదేవ్పూర్కో మాత్రమే ముఖ్యమంత్రి కాదు. మాట్లాడితే ఈడలేసిపోయి ఆడ కూర్చొని ఆడ మాట్లాడు, ఇది కాదు లెక్క. గ్రామాలు 12,000 ఉన్నాయి, నువ్వు ఇస్తూనే 60,000 ఉన్నాయి. సగటున చూస్తే 2,000 కంటే ఎక్కువ గ్రామానికి వచ్చే అవకాశం లేదు. ఇలా మీరు ఏం చేస్తున్నారు అని అంటే దీన్ని ఒక సినిమా, ఇప్పుడు మన హుసేన్ సాగర్లో చేపలు ఎగిరినట్టు, స్కై స్కాపర్లు చూపించినట్టు, గ్రాఫిక్స్లో ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఆయన చూపిస్తున్నట్టు చూడు, క్యాపిటల్ నిర్మాణం గురించి గ్రాఫిక్స్లో పెట్టినట్టు ఒకటి ఆశల పల్లెకులు చూపుతున్నారు. కానీ అది కావాలి, అయినాక తెలుస్తుంది ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు. బల్క్లో అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఊరికి 40 నుంచి 50 అవసరమైతే 80 ఇండ్లు ఇచ్చినామో, ఇప్పుడు 4-3 ఇండ్లు ఇచ్చి ఈ ప్రజల మధ్యన తగాదాలు పెట్టే ఒక అవకాశం ఉందనేది నా యొక్క అంచనా. దీన్ని సక్సెస్ఫుల్ కావాలని కోరుకోవడం మేమే ముందుంటాం. ఎందుకంటే 5 లక్షలు ఇల్లు కట్టిస్తుందంటే 1 లక్షతోనే మేము చాలా కష్టాలు పడ్డ పరిస్థితి ఉన్నది. నీకు ల్యాండ్ సేకరణ లేదు గ్రామాల్లో. ఏమైనా హైదరాబాద్లో చూపించి ఉన్న స్లమ్స్లో వెళ్ళి అక్కడ ఒక G+3 అట్లాంటివి కట్టించే ప్రయత్నం ఒకటి చేస్తున్నది తప్పితే గ్రామాల్లో భూసేకరణ జరగాలి, ఎంతమంది లబ్ధిదారులు ప్రకటించాలి. ఇప్పుడు ఎంత 60,000 నుంచి ఎంత నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అప్ టు 5 years ఉండాలి కదా, 3 years అయితే ఉంది కదా. దాన్ని మేము వాటినే కేటగిరికల్గా విమర్శించట్లే. మీరు ఏ రకంగా మీ బడ్జెట్ అలొకేషన్స్ పెడతారో అవి మాకు కూడా చెప్తే మంచిదని మేము అనుకుంటున్నాం.
5,06,000తో ఊళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ దానికి ఎప్పుడో కాదు రేపే శంకుస్థాపన చేయబోతున్నారు మీ మెదక్ జిల్లాలో మీ పక్క నియోజకవర్గంలో. ఇప్పుడు సంగప్ప గారి ఆలోచన మంచిది, ఆచరణలో ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు అంటేనే ఒక 3 అక్షరాలకి ప్రత్యామ్నాయంగా మా సిద్దిపేట ఏరియాలో కూడా చెప్పుకుంటామండి. కేసీఆర్ అంటే ఏదైనా ఆర్భాటం చేస్తాడు, ఏదైనా ఆరంభిస్తాడు, అంత కూడా ఆయన్నే చేస్తాడు. ఎంత ఆర్భాటం చేస్తాడో అంత అయిపోయేదాకా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి వారి మీద ఒక అపవాదం ఉంది. ఏమంటారు ఐడేస్ కాలనీలో ఏమంటారు? ఐడేస్ కాలనీలో ఆల్రెడీ శంకుస్థాపన సిద్ధంగా ఉన్నాయి కదా. ఆర్భాటం చేయి, ఆరంభించు, అంతం చేయి. కేసీఆర్ అనే 3 అక్షరాలకి ఇది ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉంటారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే. నేను మాట తప్పితే మెడ కోసుకుంటా, 1000 సార్లు కోసుకున్నాం మెడ. దళితుడు ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్రం వచ్చి 2 సంవత్సరాలైంది, మనం అంతా చూస్తూనే ఉన్నాం. అప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీరే ఉండాలి, మీరుంటే దళిత సంక్షేమం బాగుంటుందని చెప్పారు. అది వేరే ఇష్యూ. అది ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కట్టి చూపించారు, నియోజకవర్గాలకు కట్టి చూపించబోతున్నారు. అనుమానం తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి పెద్ద ఒకవేళ పార్టీ మారకపోతే, మంత్రి కాకపోతే, రేపాడికి ఉప ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి లేకపోతే ఐసీడీహెచ్ కాలనీ కంప్లీట్ అవుతుండేనా, ముఖ్యమంత్రి గారు చూస్తుండేనా, ప్రజలకు ఆ కాలనీ అందుబాటులోకి వస్తుండేనా అనేది ఒకటి చర్చించుకుందాం. సరే, నేనేమన్నాను, ఆలోచన మంచిది, ఆచరణలో మీరు ఎంతవరకు ముందడుగులు వేస్తారనేది చూద్దాం. ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లలో కుంభకోణం జరిగిందని మనం సిఐడి విచారణకు ఆదేశించినాం. సంగప్ప గారు సిఐడి నివేదిక వచ్చింది, 500 పేజీల కాపీ ముఖ్యమంత్రి గారు ముంగట్టున్నది. వచ్చి 6 నెలలు అయిపోయింది. ఎందుకు తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనకంజ వేస్తుంది? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పాలసీ ఏంది? ఇండ్ల కేటాయింపు లోపల ఎమ్మెల్యేలకి, జిల్లా మంత్రులకి అధికారం ఇచ్చింది. ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా అదే పని చేస్తూ ఉంది. కాబట్టి రేపు నిజమైనటువంటి అర్హులకి, నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేకూరుతుంది అని ప్రభుత్వం ఎట్లా జస్టిఫై చేస్తుంది? ఇంకా ఇవి ప్రతిపక్షాలకు ఉన్నటువంటి అనుమానాలు. వాటి గురించి మాట్లాడాలి. కానీ ఐసీడీహెచ్ కంప్లీట్ అయింది కదా అంటే, అన్న రాజీవ్ స్వగృహ కంప్లీట్ అయ్యి చాలా ఇండ్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లోపల, నేను చూపిస్తా. ఈ రోజు దాకా ఆక్యుపెన్సీకి రాలేదు. మా పటాన్చెరు మండలం ఇంద్రేశం రామేశ్వరం మండలం మధ్య లోపలన్నా దాదాపు 2000 ఇండ్లు కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్నాయి. సంగప్ప గారు 2 సంవత్సరాలు అవుతుంది. కలర్లేసిరు, పెచ్చులు కూడా ఊడిపోవడం ప్రారంభమైంది. ఈ రోజు దాకా గృహప్రవేశాలు అయితే లేవు సార్. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇండ్లెన్ని, వాస్తవంగా ప్రాక్టికల్గా ఉండగలుగుతున్న ఇండ్లెన్ని, వాటి గురించి కూడా కొంచెం సమీక్ష చేయరు సార్. 5 లక్షలకో ఇల్లు కట్టురు, తప్పంటలేం మేము. నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వరు సార్. టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు ఇవ్వకండి. నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయండి. అక్కడ ఒక అఖిలపక్షం కమిటీ లేకపోతే అధికారుల కమిటీ పెట్టురు. ఎమ్మెల్యే గారు చెప్తాడంటే ఊరుకు 4 ఇండ్లు వస్తాయంటే టీఆర్ఎస్ వాళ్ళకే వస్తాయి. సంగప్ప గారు దాంట్లో ఏం తప్పు ఉండదు. ఇప్పుడు నారాయణఖేడ్, మీ నియోజకవర్గం నారాయణఖేడ్, కిష్టారెడ్డి గారు చనిపోయే కంటే ముందు 2 సార్లు పోలేదు మంత్రులు. కిష్టారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏళ్ళకి రోజు మంత్రులే ఉంటున్నారు. మట్టి రోడ్లన్నీ తారు రోడ్లైనాయి, సబ్ స్టేషన్లు వచ్చినాయి, బస్ స్టేషన్లు వచ్చినాయి, గుడుంబా ఉండదు, సారా ఉండదు. దినం తప్పించి దినం మంత్రులు వస్తారు. సంగప్ప గారు ఈయనే కనబడుతుంది. ఎన్నికలు ఉంటే ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? ముఖ్యమంత్రి గారు అన్నారు ప్రతిపక్షాలు అట్లే మాట్లాడుతుంటాయి, 2 స్థానాలు మనమే గెలుస్తామని చెప్పి. ఎందుకు గెలుస్తారు? సిద్దిపేట ఒక కన్ను, నాకు నారాయణఖేడ్ ఒక కన్ను అంటున్నాడు మంత్రి. నిన్నటిదాకా ఎందుకు నారాయణఖేడ్ కనబడలేదు, ఇవాళ ఎందుకు కనబడతా ఉంది? ఇవన్నీ ప్రచార ఆర్భాటాలు, ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి పనులు. నిజంగా మీరు చేసి ప్రజలకు మంచి చేస్తా అంటే మేమెందుకు వద్దంటాం? చచ్చిపోతున్న రైతుల గురించి మాట్లాడేందుకు 18 నెలలు పట్టింది మీకు. ప్రతిపక్షాలు మాట్లాడి వర్రంగా అసెంబ్లీలో ఒక్క లైన్ మాట్లాడినరు, అన్నదాతలారా అధైర్యపడకండి అని. దాంతో అయిపోయినాయి ఆత్మహత్యలు. సంగప్ప గారు మీరు ఇస్తున్నటువంటి భరోసా ప్రజలకు నిజంగా భరోసా కల్పించలేకపోతుందని మేము అంటున్నాం. మీ పద్ధతి మార్చుకోండి అంటున్నాం. మీరు చెప్పిన పేదలు, బడుగు బలహీన వర్గాలు 185% సంక్షేమ ఫలాల్ని అందుకోవాల్సిన ప్రజల వైపు మీ అడుగులు పడాలి సార్ అని అడుగుతున్నాం. గజ్వేల్కే 170 కోట్లు ఎందుకన్నా? మా దుబ్బాకలా దినం తప్పించి దినం ఒక రైతు చచ్చిపోతుండు. మా దుబ్బాకకు 3 కోట్లు రాలేదు 18 నెలల నుంచి. సిద్దిపేటకు 500 కోట్లు పోతాయి, గజ్వేల్కి 1000 కోట్లు పోతాయి, దుబ్బాకకు 10 కోట్లు రావు. ఏమన్యాయం చేసుకున్నారు దుబ్బాక ప్రజలు? సేమ్ సిద్దిపేట అనేటువంటి రెవెన్యూ డివిజన్లో ఉండే 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో నేను సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించిన సంగప్ప గారు. ఒక నియోజకవర్గానికి 100 కోట్లు, ఒక నియోజకవర్గానికి 1000 కోట్లు పోతే మా దుబ్బాక నియోజకవర్గానికి డబుల్ డిజిట్లు రావు. ఏమన్యాయం ఇది? దేని కింద వచ్చినాయో చెప్పమని, ఏ పథకం కింద ఇస్తున్నారు? ఒక్క ఎమ్మెల్యే గారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ మినహా, ఏదో 2-3 ఎమ్మెల్సీలు ఇచ్చిన ఆడిచి 20 లక్షలు, ఈడిచిన 20 లక్షలు మినహా దుబ్బాక డబుల్ డిజిట్ కోట్లకి చేరుకోలే ఈ రోజు దాకా. ఏమన్యాయం చేసింది దుబ్బాక? నువ్వు ఉట్టి నూరంటావు, నువ్వు చదువుకున్న బడికి 10 కోట్లు అన్నావు, 10 నెలల 7 దాకా శంకుస్థాపనకు వస్తలేవు. ఇదేమన్యాయం? రైట్. వేణుగోపాల్ గారు, 2 ప్రతిపక్షాల పార్టీలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. మీకేమనిపిస్తుంది? డబుల్ బెడ్రూమ్ పథకంతో సహా ప్రభుత్వం ప్రకటిస్తున్న అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. కానీ ఎటొచ్చి సమస్యల ఆచరణలో ఎంతవరకు సీరియస్గా ముందుకు తీసుకెళ్తారు, ఎట్లా ఎట్ ఏ టైం అన్ని పథకాలు ప్రకటిస్తున్నారు. దీనివల్ల అనుమానాలు వస్తున్నాయి ప్రజల్లో. అట్లా కాకుండా సమగ్ర వివరాలతోటి పెట్టుబడి ఎంత, ఏ జిల్లాలో ఎన్ని కడతారు, ఇట్లాంటిది ఇప్పుడు ఇందాక ఆయన దయాకర్ గారు చెప్పినట్టు
గ్రామానికి 1-2 ఇస్తే ప్రజలు వాళ్ళనే శత్రువు అవుతారు ఆ లెక్కలో వస్తే. అట్లా కాకుండా కొంత కట్టి తర్వాత నెమ్మదిగా ఇస్తామని కాన్ఫిడెంట్ కల్పించడానికి ఇళ్ల సంఖ్య పెంచాల్సి ఉన్నది. ఆచరణ చాలా ముఖ్యమండి. ఏ పథకానికైనా ఆచరణ ముఖ్యం. అది ప్రభుత్వం ఒక వైట్ పేపర్ తెచ్చి ఇన్ని ఇళ్ళు కడుతున్నాం, ఇంత ఫండ్స్ ఇక్కడికి వస్తాయి, ఇంకోటి అన్ని పథకాలను ఒకటేసారి ప్రకటిస్తూ పోతూ అమలు చేస్తున్నామనే అభిప్రాయం కలుగుతున్నది ప్రజల్లో. అట్లా కలగకుండా మీకు ప్రయారిటీ ప్రకారం పథకాలు తీసుకుంటే బాగుంటుంది. ఒక నెంబర్ 1 ఏది మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లది ముందు టేకప్ చేస్తామా తర్వాత చేద్దామా అనేది. బట్ ఎట్ ఏ టైం అన్నీ అమలు చేస్తున్నామనే భావనను కలిగిస్తున్నదని ప్రభుత్వం నా అభిప్రాయం. ఈ ప్రియారిటీస్ డిసైడ్ చేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సంఖ్యను ఇంకా పెంచి జిల్లాకి ఎన్ని అనేది ఎట్ ఏ టైం అన్ని జిల్లాల్లో ప్రకటించాలి. రేపే స్టార్ట్ చేస్తున్నారు. అంటే దాని కార్యక్రమం ప్రకటిస్తే కొంత నమ్మకం కలుగుతుంది, ప్రజలు కూడా కలిసి వస్తారు. రఘునందరావు గారు, కేంద్ర ప్రభుత్వం కూడా అందరికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలంటే స్కీమ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొని ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా అందరికి ఇండ్లు ఇవ్వాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని యాడ్ చేసుకొని ఇంకొద్ది ఎక్కువ వేసుకొని కట్టడంలో ఇంకా మీకు అనుమానం ఏంది? తప్పుపట్లేదు కదా సంగప్ప గారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేయడం తప్పు అని నేను ఎప్పుడన్నా నా సంగప్ప గారు. ఈ దేశంలో ఎవడన్నా మనిషి అనేటోడు ఆ మాట మాట్లాడతాడా? పశువులు తప్పితే మనుషులు ఎవరు మాట్లాడారు? ఇంకా అనుమానం ఏంది? ఇల్లు కట్టాలి సంగప్ప గారు. మేమేమంటున్నాం ఒక్క నిమిషం అన్న, ఇల్లు కట్టాలి, 100% కట్టాలి. ఒక ఊరికి 3-4 ఎందుకు సంగప్ప గారు? ఒక ఎర్రవెల్లికి నరసన్నపేటకి ఎందుకు దత్తత తీసుకోవాలి? ఎర్రవెల్లికి స్టార్ట్ కానీరు సార్, సంతోషిస్తాం సార్, స్వాగతిస్తాం సార్. ఎర్రవెల్లికి 100 కోట్లు ఇచ్చారు సార్. నేనేమంటున్నాను, మొత్తం దుబాక నియోజకవర్గానికి 100 కోట్లు కాలేదన్నా 10 కోట్లు రాలేదో అంటున్నా. మీరు మళ్ళీ గెలుచుకోవడానికి, మీ స్థానాలను సుస్థిరం చేసుకోవడానికి, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నింటిని ఒకే నియోజకవర్గానికి కాన్సన్ట్రేట్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్పితే అన్ని నియోజకవర్గాల మీద మీకు సేమ్ దృష్టి ఉంటే ఈ పొరపాటు జరగదనేది నా భావన. రెండో భావన నేనేమంటున్నాను, కాంగ్రెస్ ఏ పాలసీలను అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందో, ఎట్లయితే ఎమ్మెల్యేలకి, ఎట్లయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రులకి ఆ ఇండ్లు అలొకేషన్ అనేటువంటి ఇవ్వడం వల్ల కుంభకోణం జరిగింది, 5,000 కోట్ల కుంభకోణం జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నోట్లోంచి మనం అందరం విన్నాం. కాంగ్రెస్ హయాంలో ఇండ్ల పేరిట 5,000 కోట్ల కుంభకోణం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. బహుశా నాకు తెలిసి అది సిఐడి ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట చెప్పి ఉంటారు. ఇలా నేనేం అడుగుతున్నా, ఆ నివేదికను ప్రజల ముందు పెట్టండి, తప్పు చేసిన వాళ్ళని దోషులు ఎవరైనా సరే శిక్షించండి. ఎందుకు శిక్షిస్తలేరు? అవి అక్కడే అనుమానాలు వస్తూ ఉన్నాయి. రేపు మీరు పెట్టబోయేటువంటి పథకాన్ని కూడా అదే రకంగా మార్చకండి అని చెప్పి మేము ఒక సూచన చేస్తున్నాం సంగప్ప గారు. మంచి కట్టిరి అంటున్నాం, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టియండి అంటున్నాం, దాన్ని మేము తప్పు పడతలేం. 2011లో ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా UPA 2 ప్రభుత్వం ఒక జనగణన చేసింది, ఆర్థిక సర్వే చేసింది, కులగణన చేసింది. ఆ రిపోర్ట్లన్నీ ఇప్పుడు దేశం ప్రపంచం అన్నీ చూడబోతా ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ బయటకు వచ్చినాయి, ఇంకొన్ని రాబోతా ఉన్నాయి. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆగినాయి. వచ్చిన తర్వాత 2022 వరకు ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండొద్దు అని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఒక ఇల్లు కట్టేందుకు 1,50,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మీరు ఆ పథకాన్ని యాడ్ చేసుకొని మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి అని కూడా చెప్పారు ప్రధానమంత్రి గారు. మీరు పెట్టండి, ఇండ్లు కట్టియండి, వద్దని ఎందుకంటున్నాం? 3 ఇండ్లు ఇస్తాం, ఊరికి 2 ఇండ్లు ఇస్తాం. ఒక ఊర్లో ఇద్దరే ఉంటారా? మీ నారాయణఖేడే చెప్పు సంగప్ప, ఎన్ని తాండాలు ఉన్నాయి మీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో? ఇండ్లు లేని ఇల్లు ఎన్ని ఉన్నాయి? ఒక ఊర్లో 2 ఇండ్లు కట్టిస్తే నారాయణఖేడ్ తాండాలు సాటిస్ఫై అవుతాయా? మీరు చెప్పుండ్రి. మేమంటున్నాం ప్రజల మధ్యలో పంచాయతీ వద్దు, ఇంకొంచెం మెరుగైన రీతి లోపల కట్టిరు సార్ అంటున్నాం. అది కూడా తప్పైతే ఎట్లా? దీంట్లో ఇంతకు ముందు రగన్న చెప్పారు, ఇప్పుడు దాంట్లో సెంట్రల్ గ్రాంట్ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు 2020 వరకు ఇల్లు లేని భారత సమాజం గురించి వాళ్ళు ఒక ప్లాన్ చేసిండ్రు, దాంట్లో ఇవి ఉంటాయి. సెంటర్ కూడా ఎయిడ్ చేయాల్సిందే. నేనేమంటున్నా అంటే దీంట్లోనే 60% డిస్క్రిషన్ SC/STలకు అనేది ఉన్నది ఈ ఇండ్ల స్కీమ్లో. దాన్ని ఏమైనా తీసేసిండ్రు. ఒకవేళ 60% అంటే 3 ఇండ్లు వస్తే 2 ఇండ్లు SC/STలకే ఉంటాయి. ఒక SCకి ఉంటుంది, ఒక ఇల్లు STకి ఉంటుంది. అంటే మళ్ళీ బీసీలు, ఇప్పుడు బీసీ కమ్యూనిటీ మనకు 50% ఉంటుంది. ఈ క్లారిటీ లేదు, అది సమస్య. ఇప్పుడు నేనేమంటున్నట్టే ఒక 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు కనుక ఈ బడ్జెట్లో ఎలకేట్ చేసి ఉంటే డబుల్ బెడ్రూమ్ దానికి మనకు ఆ బిల్స్కు సంబంధించి ఒక వెసులుబాటు వస్తుందని ఒక ఆలోచన ఉండే. ఇప్పటికే ఇల్లు కట్టుకోవడానికి ఇండ్లను కూల్చుకొని ఉన్న కుటుంబాల సమస్య చాలా ఘోరంగా మారిన పరిస్థితి ఉంది. ఎండలకు, వర్షాలకు. నేను లింగంపల్లి మొన్న పోయి చూస్తే అక్కడ విష జ్వరాలు వచ్చి ఉన్నాయి. దాదాపు 60 నుంచి 70 మంది మొత్తం విష జ్వరాలకై 10 మంది దానికి చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఎందుకు అని అంటే అక్కడ డ్రైనేజీ లేదు. తర్వాత ఇండ్లు కట్టుకోని వాళ్ళు కూడా ఒక 4-5 కుటుంబాలు రోడ్డున పడి ఉన్న పరిస్థితి. అయ్యా మాకు వచ్చారు డబుల్ బెడ్రూమ్ ఏమో కానీ ఈ కూల్చిన ఇంటికి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మీరు రంగుల కళలో అది చూపించడం ద్వారా సమస్య ఏమొస్తుందంటే ఇండ్లు వస్తాయని ఆశ అట్నే బతికి ఉంటుంది. ఇంకా రాని పరిస్థితి మాత్రం అందరినీ కూడా ఆలోచన చేస్తుంది. చెయ్యాలని కోరుకుందాం, చెయ్యొద్దని ఎవరు అంటలేరు. కానీ అది ప్రచారార్భాటం కావద్దు, హైదరాబాద్కో ఇంకో పట్టణానికో పరిమితం కావద్దు.
ప్రభుత్వం మళ్ళీ ఎర్రవల్లి, ఇది గజ్వేలు, ఈ ప్రాంతాల గురించి ఇన్ని వందల కోట్లు పెడుతున్నాం, అన్ని వందల కోట్లు పెడుతున్నాం, పెట్టని ఆ ప్రాంతాలు డెవలప్ అయ్యి 100 కోట్లు ఇవ్వడం ఒక గ్రామానికి మంచిదే. కానీ అదే పద్ధతిలో జిల్లాకు కొన్ని ఆదర్శ గ్రామాలుగా మీరే సెలెక్ట్ చేయండి. దానివల్ల ప్రజల్లో ఉత్సాహం వస్తుంది కదా, మాకు కూడా చేస్తారని. ఆదర్శ గ్రామాలు తర్వాత దత్తత గ్రామాల స్కీమ్ స్టార్ట్ అయింది వేణుగోపాల్ గారు. స్టార్ట్ దానివల్ల అయింది. మిగతా గ్రామాల మిగతా జిల్లాల్లో లేదు. మిగతా పరిస్థితి జిల్లాల్లో ఎక్కడ ఇంకా ప్రభుత్వం తరఫున ఇంకా కాలే. ఎంతసేపు మనం ఎర్రవల్లి, గజ్వేలు, ప్రజ్ఞాపూర్ గురించే మనం రోజు సిద్దిపేట. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నది. అట్లా కాకుండా అదే లెవెల్లో మిగతా జిల్లాల్లో కూడా సెలెక్ట్ చేసి మేము ఇది టోకన్గా స్టార్ట్ చేస్తున్నాం అని చేస్తే ఆ ప్రజలకు కూడా, ఆ జిల్లాలో గ్రామాల పంచాయతీల సర్పంచ్లకు ప్రజలకు కూడా అరే మనం కూడా ఇట్లా డెవలప్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. నల్గొండ జిల్లాలో కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా గ్రామ పంచాయతీలో కొన్ని జిల్లాల్లో గ్రామజ్యోతి కింద అసలు నిధులే రాలేదని చెప్తున్నారు. 2 కోట్లు ఏదో ఇస్తామన్నారు గ్రామజ్యోతి పథకం కింద, ఇంతవరకు నిధులేమి రాలేదనేది వార్తలు వస్తున్నాయి. అట్లా కాకుండా ప్రభుత్వం ఒక సీరియస్నెస్ తోటి ముందుకెళ్తే ప్రజలు కూడా కలిసి వస్తారు. మా అభ్యంతరం అంతా రాజీవ్ గృహకల్ప కింద ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కట్టినటువంటి ఇండ్లన్నీ ఆక్యుపెన్సీ కాకుండా అట్లే ఉన్నటువంటి, ఇప్పుడు షేర్లింగంపల్లిలో 2000 ఇళ్ళు ఉంటాయి సంగప్ప గారు, అట్లే ఖాళీ కనబడి నాగోళ్ళు ఉన్నాయి, రాజేందర్ నగర్ లో ఉన్నాయి, మా పటాన్చెరు అవుట్స్కట్స్ లో ఉన్నాయి, బేగంపేటలో ఉన్నాయి, అటుపోతే ఐడియా బొల్లారం మల్లంపేట పక్కన రంగారెడ్డి జిల్లా దుండిగల్ ఏరియా లోపల ఉన్నాయి. ఇవన్నిటిని ఆక్యుపెన్సీలో తీసుకురావడానికి ముందు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంది సంగప్ప గారు? 1000 కోట్ల డబ్బులు బట్టి మల్టిపుల్, ఇప్పుడు ఎట్లయితే మీరు అన్నారు కదా ICDH కాలనీ కట్టిందని, అట్లాంటివే కట్టబడి ఉన్నాయి సంగప్ప గారు. నేనేమంటున్నా, ఒకవేళ ఎమ్యూనిటీస్ లేవు, రోడ్డు లేదు, దానికి ఏయించుండ్రి రోడ్డు కట్టిన 2000 గృహాల సముదాయాన్ని ఎందుకు నాశనం చేయాలి? అది కూడా ప్రభుత్వ సొమ్మే కదా. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. పాత ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప కింద కాబట్టి కట్టింది కాబట్టి దాంట్లోకి ఎవడు పోవద్దు, అవి అట్లే కూలిపోవాలని అయితే కోరుకోవద్దు కదా, మనం కోరుకోవద్దు కదా సంగప్ప గారు. వీఆర్ ఇన్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. రాజీవ్ గృహకల్ప గృహ సముదాయాలు ఉన్నాయి, కట్టినాయి, ఎందుకు ఆక్యుపెన్సీ వస్తలేదు, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా పాజిటివ్ ధోరణిలో సలహాలు ఇస్తే తీసుకోండి అంటున్నాం మేము, దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. అందుకని మీరు ఆ రాజీవ్ గృహకల్ప ఇండ్ల పరిస్థితి ఏంది, ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఆక్యుపెన్సీలోకి వస్తలేవు, అక్కడ ఉన్నటువంటి లొసుగులు ఏంది అది కూడా చూడండి, వాటిని కూడా ఆక్యుపెన్సీలోకి తెచ్చే ప్రయత్నం చేయండి. అది కూడా ప్రభుత్వ సొమ్మే కాబట్టి అది కూడా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అంటున్నాం. మేము దీన్ని తప్పు పడతలేము, ఇది ఎందుకు కడుతున్నారు అంటలేము మేము. అవి కూడా ఆచరణలోకి లేకపోతే ఉండడానికి అనుకూలంగా తీసుకురండి. రోడ్ లేకపోతే రోడ్లు ఇయ్యండి, నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇయ్యండి, ఏ స్థాయిలో ఉండగలిగితే ఆ స్థాయిలో వాటిని ఆక్యుపెన్సీ ఇవ్వండి అంటున్నాం. 2 సంవత్సరాలు అయింది రాజీవ్ గృహకల్ప ఇల్లు కట్టేసి. హైదరాబాద్ చుట్టూ అయినా ముందు ఆక్యుపెన్సీలోకి తీసుకురండి. చాలా మంది రోడ్ల పక్కన గుడిసెలలో ఉంటున్నారు, తప్పేం లేదు కదా దాంట్లో కూడా. రోడ్ల పక్కన గుడిసెలు ఉండద్దు అనేది సీఎం ఆలోచన. అదే మేము స్వాగతిస్తున్నాం అన్నాం, ఇల్లు కట్టడానికి స్వాగతిస్తున్నాం అన్నాం, తప్పు పట్టలేదు. రేపు చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు వచ్చారు. భాను గారు, రేపు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. సో అయితే 2 ఊర్లోనూ స్టార్ట్ చేసి వదిలేస్తారా, మిగతా అన్ని గ్రామాలకు ఎప్పుడు విస్తరిస్తారు? మీరు ఇచ్చేటి ఇళ్ళని అందరికి ఇస్తే అందరూ ఆశతో ఉంటారు కదా గ్రామాల్లో ఉన్న వాళ్ళని మిగతా వాళ్ళు అంటున్నారు. డెఫినెట్గా ఇది ఒక రోజుతో అయిపోయేటువంటి కార్యక్రమం కాదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి హౌస్ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోనే పనిచేస్తాం. ఇదిలో రేపటి నుంచి ప్రారంభమవుతున్నది. డెఫినెట్గా ఏంటంటే ఏదో పై మెరుగులు దిద్దే విధంగా కాకుండా ఒక మంచి హౌస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దాని కొరకు డిజైనింగ్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఫైనాన్షియల్ ఇది చేసుకోవడానికి కొంత టైం పెట్టిన మాట వాస్తవం. కానీ ఈరోజు ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా చూస్తారు రాబోయే 4 సంవత్సరాలు ఏ విధంగా మేము చేయబోతాము, ఎంతమందికి హౌసింగ్ ఇవ్వబోతాం అనేటువంటిది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతోనే వచ్చాం. ఇప్పుడు రవీంద్రన్ గారు చెప్పినటువంటి రాజీవ్ గృహకల్పకు సంబంధించినటువంటి విషయంలో యాక్చువల్గా అది ప్లానింగ్లోనే కొంత లోపం ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే గుడిసెల్లో వేసుకుని ఉంటున్నటువంటి వాళ్ళు కానివ్వండి, కొన్ని వాళ్ళకు అంటే వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో మనం వికారాబాద్ చెవుల దగ్గరనో మనం హౌసింగ్ కట్టి అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోయి అక్కడ ఉండండి అని అంటే పాసిబుల్ కాదు, ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఏదో ఇంట్లో పని చేసుకుంటున్నారో లేకపోతే ఒక చిన్న జీవనోపాధి కొరకు ఏదో పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావటం వెళ్ళటం అనేటువంటిది పాసిబుల్ అయ్యే పని కాదు. సో దానికి అది ఏ విధంగా ఇదే ఆక్యుపెన్సీ లేనటువంటి పరిస్థితి, రాంగ్ లొకేషన్లో రాంగ్ డిజైన్లో చేసినటువంటి ఇవి. కానీ వాళ్ళకు అందుబాటులో వాళ్ళు ఉండేటువంటి నివాసానికి దగ్గరలో కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ వర్క్ ప్లేస్కి దగ్గరలో కానీ ఉండే విధంగా ఇవ్వటం వల్లనే పాసిబుల్ అవుతుంది. దానివల్ల ఆక్యుపెన్సీ అది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ట్రై చేసే ఆక్యుపెన్సీ ఇవ్వడానికి, బట్ ఆ రోజు కూడా ఎవరు దాన్ని ముందుకు వచ్చి దాన్ని ఆక్యుపెన్సీ తీసుకోవడానికే సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ట్రై చేసినా కూడా వాటిని వచ్చి ముందుకు వచ్చి తీసుకోవడానికే సిద్ధంగా లేనటువంటి పరిస్థితుల్లో.
ఇప్పుడు షేర్లింగంపల్లి రైల్వే స్టేషన్కు దగ్గరలో ఒక 2000 రాజీవ్ గురుకల్ప కట్టిరు సంగప్ప గారు. అదైతే దూరం అని నేను అనుకోవట్లేదు. సరే వాటిని వైబిలిటీలోకి తీసుకొద్దామని అడుగుతున్నాం. మేము అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు పటాన్చెరు కట్టిరు, షేర్లింగంపల్లి కట్టిరు, బేగంపేట కట్టిరు, రాజేంద్ర నగర్ కట్టిరు, నాగోల్ కట్టిరు. దాదాపు నాకు తెలిసి ఒక 15,000 ఇండ్లు ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కొంతవరకు అయితే రెడీ అయి ఉన్నాయి. అవి దాదాపు 2 years దాటిపోతూ ఉంది. రోడ్డు లేదు, ఇప్పుడు భానుప్రసాద్ గారు అన్నట్టు రోడ్డు లేదు, లేదా మంచినీళ్ళు లేవు. అవి జనావాసాలు కొంచెం దూరంగా ఉండడం వల్ల అందులో ఉండి మళ్ళీ పనిచేసుకునే స్థలానికి రావడానికి ఇబ్బంది ఉంది. సో ఆ ఎమ్యూనిటీస్ కల్పించేటువంటి కార్యక్రమం చేస్తే ఒక 10,000 మందికి రెడీగా ఇప్పుడు ఇండ్లు రెడీలు అవైలబుల్ ఉంటాయి. వాటిని ఒకటి చూడండి అనే చెప్తా ఉన్నాం. రెండోది, గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఏదైతుందో, ఎమ్మెల్యేలకు పెత్తనం ఇచ్చి జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు పెత్తనం ఇవ్వడం వల్లనే ఇందిరమ్మ ఇళ్లలో భారీ కుంభకోణం జరిగిందనేది మనం సిఐడి విచారణ దాకా పోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్ని మీరు అదే సిస్టమ్ని మళ్ళీ మీరు అడాప్ట్ చేస్తే రేపు ఇదే తప్పు విధానం రాదనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది. ఆ రోజు ₹1,00,000కి అన్ని కుంభకోణాలు అయితే ఈరోజు 5 లక్షలకి ఎన్ని కుంభకోణాలు కావాలి? సాక్షాత్ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చినటువంటి కుంభకోణం విలువనే 5,000 కోట్లు. 5,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి గారు అన్నారు వారం 10 రోజుల క్రితం ఎక్కడో మాట్లాడుతూ. మరి ₹1,00,000కి ఇల్లు కడితేనే 5,000 కోట్ల కుంభకోణం జరిగితే ఈరోజు 5 లక్షల పైచీలకు పెట్టి ఒక్కొక్క ఇల్లు కడితే ప్రస్తుతం ఇనిషియల్ స్టేజ్లో వస్తున్నటువంటి 2 ఇండ్లు 3 ఇండ్లు గ్రామానికి వస్తున్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు కాకుండా నిజంగా బడుగు బలైన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకు పోతాయా అనడం లోపల ఒక సందేహం వస్తుంది. ఎందుకు ఎమ్మెల్యేలకి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకి దాని మీద ఆధిపత్యం ఇవ్వడం వల్ల అనుమానం కలుగుతా ఉంది అనేది మా బాధ. దాన్ని ఏమైనా రెక్టిఫై చేయగలుగుతుందా ప్రభుత్వం? లేదు సిఐడి చూడండి ఏం చెప్తున్నాం. ఇది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి సంగప్ప గారు అది అయిపోయినప్పుడు ఒక పొరపాటు జరిగింది. దాని నుంచి ఒక మన పాఠం నేర్చుకోవాలి కదా సంగప్ప గారు. అది జరగదు అనేది నేను కోరుకుంటున్నాను. నేను తప్పకుండా ఇప్పుడు గతంలో జరిగిన దాంట్లో కొన్ని పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఆ లోపాలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటూనే ముందుకు పోతాం. గతంలో జరిగినటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే ₹1,00,000 వాళ్ళకే డైరెక్ట్గా బెనిఫిషరీకి ఇవ్వటం, బెనిఫిషరీకి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో డ్రా చేసుకున్నటువంటి సందర్భాలు ఇవన్నీ జరిగాయి. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ఎగ్జిక్యూషన్ అనేటువంటిది డిపార్ట్మెంట్ చేస్తుంది. ఈరోజు బెనిఫిషరీకి అమౌంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు డెఫినెట్గా డిపార్ట్మెంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి హౌస్ కట్టించి ఇస్తుంది, కానీ వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేయటమో లేకపోతే వాళ్ళకి ఇవ్వటమో అనేటువంటిది లేదు. మా ఉద్దేశం అయితే నేనేమంటున్నా, పాత బకాయిలు చెల్లించే ప్రయత్నం చేయండి. ఒకటి, కనీసం ఊరికి 20 నుంచి 30 ఇండ్లు వచ్చే ప్రయత్నం చేయండి. 2-3 వస్తే ఇప్పుడు మొత్తం సమాజంలో ఉండే అన్రెస్ట్ మొత్తం గ్రామాల్లో ఉండే అవకాశం ఉన్నది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే మెసేజ్ మరి ఇప్పుడు 60,000 ఎన్ని వస్తాయి సంగప్ప గారు? మీరు 400 కాన్స్టిట్యున్సీ కంటే ఎన్ని సంగప్ప గారు? అంటే మేము లెక్కలు వచ్చు మాకు. మీరు ఊరికి 2, 3, 4 బాగా అయితే 10 దానికి కూడా కొన్ని పెద్ద గ్రామాలకు ఇవ్వచ్చు కాక. కానీ ఇవి సమస్య ఇప్పుడు కట్టి ఉన్నాయే గ్రామంలో 4 నుంచి 10 ఉన్నాయి, సగటున 4 నుంచి 10 ఉన్నాయి. వాని పరిస్థితి ఏంది? ఇప్పుడు వాడు ఆగమ్య గోచరంలో ఉన్నాడు. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను లబ్ధిదారున్నా కాదా అని తేల్చుకోవాలి కదా. గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటికి పే చేస్తే, లేకపోతే ఆ ₹1,00,000 స్కీమే నీకు అప్లై చేద్దానని చెప్పాలి. అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాత బకాయిలు చెల్లిస్తే కొత్త వాటిలో కూడా ప్రభుత్వం చేస్తున్న దాన్ని సమర్థిస్తూనే దాన్ని 20-30కి పెంచండి. కనీసం 20 ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే కొంత వెసులుబాటు. మీరు 5 సంవత్సరాల్లో ఒక 1,50,000 నుంచి 2 లక్షలు ఇచ్చుకుంటూ పోయినా కూడా సగటున మీరు 3 సంవత్సరాలు మీకు ఫినాన్షియల్ ఇయర్స్ ఉన్నాయి, దాదాపు ఒక 3 లక్షలు 4 లక్షలకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2-3తోనైతే ఈ 6 18 అంటే 2 లక్షలు ఈ కంప్లీట్లో పోతారు. ఇల్లు లేని వాళ్ళు 14 నుంచి 15 లక్షల మంది ఉంటారు అంటున్నా. మీ పీరియడ్లో కనీసం 2 లక్షల మంది గవర్నమెంట్ చెప్పలేదు. స్పష్టంగా దాని గురించి కూడా చెప్పడం జరిగింది. గతంలో ఉన్న వాటి మీద ఎంక్వైరీ చేసాము. ఏవైతే జెన్యూన్గా ఉన్నాయో వాటన్నిటికి కూడా బిల్లు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం. రేపు దసరా నుంచి అవి కూడా ప్రారంభిస్తున్నాము. వాళ్ళలో నిజంగా కట్టుకుని ఎవరికైతే బిల్లు రాలేదో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అందులో ఎటువంటి ఇది లేదు. దాని మీద మినిస్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దాని మీద క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. రెండోది, ఈరోజు ఒక గ్రామానికి 3 వస్తాయి 4 వస్తాయి అట్లా ఉండదు. ఒక గ్రామానికి అసలు రాకపోవచ్చు, కానీ వచ్చిన గ్రామానికి పూర్తిగా వస్తుంది. ఈ దఫా ఒక గ్రామానికి రాకపోవచ్చు, నెక్స్ట్ ఇదిలో వచ్చేస్తుంది. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ దఫా ఇది ఓన్లీ ట్రయల్ మాత్రమే. దీంట్లో ఏం లోపాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం అనేటువంటి ఇదిలో తక్కువ తీసుకున్నాం. బట్ నెక్స్ట్ ఇయర్లో మల్టీఫోల్డ్ ఉంటుంది. ఈ సంవత్సరం 10,000 ఇల్లు కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్లో 50,000 ఇల్లు వెళ్ళేటువంటి, ఆ తర్వాత ఇయర్ 1,00,000 2 లక్షలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా ఇది ఒక ఫస్ట్ దీంట్లో మనం అనుకున్న దాన్ని చేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి
పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. అదొకటి. రెండవది, ఇప్పటి నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి వచ్చేప్పటికి అన్ని గ్రామాల్లో కానీ అన్ని దగ్గర కూడా ల్యాండ్ ఎక్విజిషన్స్ పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ల్యాండ్ అవైలబిలిటీ ఉందో వాటిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం కాబట్టి కొంత తక్కువగా చేయాల్సి వస్తుంది. పక్కా ప్లాన్తో పోతున్నామండి. మీరేం ప్లాన్ లేదన్నారు, పక్కా ప్లాన్తో పోతున్నాం. ముందైతే ఏదో పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాం అంటున్నారు గవర్నమెంట్. అదే మనం ఇందాక అనుకున్నాము, ఆచరణలో సీరియస్నెస్ కనిపించాలి. ఎట్ ఏ టైం అన్ని ప్రకటనలు తీసి అన్ని పథకాలు ప్రకటించడం వల్ల ఏది చేస్తుంది, ఏది ప్రియారిటీ ప్రభుత్వానికి అనేది గందరగోళం ఒకటి ఏర్పడ్డది. దీని తర్వాత ఈ పథకం సీరియస్గా అమలు జరగాలంటే మంత్రుల పాత్ర, ఎమ్మెల్యేల పాత్ర తగ్గించాలి. అధికారులతో కమిటీ వేస్తే అయితే ఎట్లాగో వాళ్ళు రికమెండేషన్లు చేస్తారు, అది వేరే విషయం. కానీ అధికారులతో కమిటీ వేస్తే కొంత అర్హులకు న్యాయం జరిగే అవకాశం. కలెక్టరే నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. కలెక్టరే నోడల్ ఆఫీసర్. ఈవెన్ మొన్న ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం సగం ఇళ్ళు మంత్రులకు, సగం ఇళ్ళు ఎమ్మెల్యేలకని ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు గత స్టేట్మెంట్ ఇవ్వలేదు, పత్రికల్లో కథనాలు వచ్చాయి, ప్రభుత్వం ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలోనే అంత పెద్ద అవినీతి జరిగింది. కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా ముఖ్యులు కూడా అందులో పాత్ర ఉన్నదనేది వార్తలు వచ్చినాయి. మరి ఆ రిపోర్ట్ వచ్చినాయి కదా. ఇప్పుడు కూడా సేమ్ అదే అంటారు. చాలా మంది మంత్రులు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు లెక్కలు తీస్తామంటున్నారు. మరి తీయలేదు కదా, ఇంతవరకు తీస్తలేరు. తీస్తే ఇచ్చింది. చాలా ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే వాళ్ళే ఇన్వాల్వ్ అయినారు అనేది ఖచ్చితమైన వార్తలు ఉన్నాయి. సార్, ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధం లేకుండా డైరెక్ట్ గా కలెక్టర్ నోడల్ ఆఫీసర్ పెట్టినప్పుడు ఇంకా మీకు ఇంకా డౌట్ ఏందండి? ఇప్పుడు పోయినసారి కూడా జిల్లా పరిషత్ సమావేశంలో కూర్చొని చర్చించుకుందరు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, పోయినసారి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడే ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మనం విన్న ఆ కుంభకోణం ఖరీదు 5,000 కోట్లని విన్నాం 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు. మళ్ళీ ఇలా గట్లే కలెక్టర్లు ఉంటారు, గదే జిల్లా పరిషత్ ఉంటుంది, గదే ఉంటుంది. కాబట్టి ప్రాసెస్లో కొంచెం మార్పు రావాలనేది కోరుకోవాలి. ఇప్పుడు మనం పోయినసారే 5,000 కోట్ల కుంభకోణం జరిగింది 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో. ఇప్పుడు దాన్ని బహిరంగపరచుండ్రి, కొందరికి శిక్షలు పడేలా చూడండి, కొందరి మీద కేసులు పెట్టిండ్రి. దానివల్ల ఒక రకమైన భయము, ఒక రకమైన అవేర్నెస్ అనేది వస్తుంది. అది ఏది చేయకుండా వచ్చినటువంటి ఆ సిఐడి నివేదికను అట్లే పెట్టి ఇంతకాలం మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. మొన్న ఎప్పుడో మాట్లాడినారు, కుంభకోణం ఖరీదు 5,000 కోట్ల దాకా వచ్చింది అని చెప్పినారు. అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు దోషులను ఎందుకు శిక్షించొద్దు సంగప్ప గారు? తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంది, మీ పార్టీ మా పార్టీ అయితే ఉంది, అధికారులు అయితే ఉంటుంది, ఎవరైతే ఉంది, తప్పు చేసిన వాడిని సమాజం ముందు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంటుంది కదా. మీరు అన్నారు 5,000 కోట్లు నాలంటి వానికి అనుమానం వస్తుంది. ఎందుకు బయట పెడతలేరు? ఎవరిని రక్షించాలనుకుంటున్నారు? ఎందుకు నివేదికను బహిరంగంగా చర్చలకు పెట్టారు? తప్పు చేసిన వాళ్ళని శిక్షించుర్రి, దాంట్లో ఏముంది, ఇబ్బంది ఏముంటుంది దాంట్ లోపల? ఎందుకు కాపాడాలనుకుంటున్నారు భాను గారు? ఎవరిని కాపాడేటువంటి ఇది ఉండదు. ఈ ప్రభుత్వానికి కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఎవరిని ఇది లేదు. ఎందుకంటే వాళ్ళేం మా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కాదు. కానీ బట్ ఒకటి ఏంటంటే, దాని మీద కొంత నివేదిక వచ్చిన మాట వాస్తవం. ఆ నివేదిక మీద ఒకవైపు సాగేటువంటిది చర్యలు కొనసాగుతున్నాయి. అంటే దాన్ని నిజంగా ఎవరు అనేటువంటిది కూడా దాని మీద ఒక ఇది చేయాల్సినటువంటిది ఉంది. అందులో కుంభకోణం ఎక్కడ జరిగింది, ఎవరెవరికి అనర్హులకు వచ్చింది, నిజంగానే ఇచ్చి అక్కడ తీసుకోకుండానే ఏ విధంగా రిలీజ్ అయినాయి, బిల్స్ రిలీజ్ అయినాయి, ఇవన్నీ కూడా వచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ దాన్ని నిజంగా ఎవరు ఇదవుతుంది, ఎవరికి శిక్ష పడాలి అనేటువంటిది కూడా ఆ చర్యలు ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి. రెండో వైపు ఏంటంటే, దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఇప్పుడు ఒకవైపు మేము ప్లాన్ చేసుకునేటువంటి దాంట్లో అటువంటి లోపాలు జరగకుండా చేసుకుంటూ పోవడానికి ఆ ప్లానింగ్ మీరు ప్లాన్ చేసుకునేంత సీఎం కాన్స్టిట్యున్సీలోనే ఇంకా చెప్పింది దానికి ఒక అడిషన్ అది. మాకెవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. సిఐడి నివేదిక వచ్చి 6 నెలలు దాటిపోయినా మేము ఎవరో మాట్లాడలేదు. నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి 5,000 కోట్ల కుంభకోణం అయింది అని అన్నప్పుడు మాత్రమే మా డిమాండ్ ఏంది, దాన్ని బహిరంగపరచుర్రి. దాన్ని మీరు కాదు గారు నిర్ణయించాల్సింది, ఎవరికి శిక్షలు పడాలి, ఎవరికి శిక్షలు పడకూడదు అనేది నిర్ణయించడానికి వేరే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టుండ్రి, తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టుర్రి. శిక్షలు పడతాయా, నిర్దోషులుగా బయటకు వస్తారా, నాలాంటి వకీళ్ళు వాదిస్తారా, ఏమవుతుంది అనేది కాలం డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో వస్తుంది. స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, 6 నెలలు అయింది ముఖ్యమంత్రి గారి దగ్గరికి నివేదిక వచ్చి, వారు మాట్లాడినంతసేపు మేము అడగలేదు, వారు మాట్లాడినరు కుంభకోణం ఖరీదు 5,000 కోట్లు. నవ్ వీఆర్ డిమాండింగ్, మా భానుప్రసాద్ గారి ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఆ నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, మీరు నమ్మిన ఏజెన్సీ ఒక నివేదిక ఇచ్చింది మీకు, దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడానికో లేదా అసెంబ్లీలో పెట్టి చర్చించడానికో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది? డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఉంటాయి డెఫినెట్గా. అందులో జరిగినటువంటి ఇదిలో డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఉంటాయి. ఆ నివేదిక ఆధారంగా డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఇది జరిగింది, ఎవరి టైంలో జరిగింది, ఎవరెవరు ఆఫీసర్స్ ఎవరున్నారు, వాళ్ళ మీద డెఫినెట్గా చర్యలు జరుగుతాయి, ఆగదు కదా. ఇప్పుడు నేను వారిని వ్యక్తిగతంగా అనట్లేదు. ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ గారు మా జిల్లాకు వచ్చినారు. మంత్రి అయినటువంటి మొదటి నెల లోపల
పటాన్చెరు మండలం లక్డారం అనే గ్రామంలో 42 చెరువులు ఉన్నాయని చెప్పి 42 చెరువులలో పూటిక తీసినామని చెప్పి గత ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ఒకటే గ్రామం పేరు మీద లేవట్టింది సంగప్ప గారు. గ్రామస్తులందరూ మంత్రి గారి దగ్గరకు వచ్చి గోలగోల చేస్తే అప్పటికప్పుడే అక్కడ ఉన్నటువంటి ఏఈని సస్పెండ్ చేశారు. తర్వాత దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిగింది. జిల్లా స్థాయి లోపల ఒక 10 మందిని సస్పెండ్ చేశారు సంగప్ప గారు. ఏడాది పాలన పూర్తి కాకముందే మళ్ళీ 10 మందిని తిరిగి ఇంటేక్ చేసుకున్నారు. శాఖపరమైనటువంటి చర్యలు అంటే ఎట్లా భానుప్రసాద్ గారు? ఒకటే గ్రామంలో 42 చెరువులు ఉన్నాయని చెప్పి 10 కోట్లు అప్పనంగా మింగిర్రని చెప్పి మంత్రి దృష్టికి వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చినప్పుడు రఘునందన్ గారికి తెలియదు కాదు. సస్పెండ్ చేసిన తర్వాత డెఫినెట్ గా మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. తెచ్చి ఉంటారు, వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని ఉండి ఉంటారు, మళ్ళీ జాయిన్ అయ్యి ఉంటారు. అది వారికి కూడా తెలుసు పూర్తిగా. ఇప్పుడు శాఖాపరమైన చర్యలు అంటే అక్కడే ఇబ్బంది వస్తుంది. నేను భానుప్రసాద్ గారికి చెప్పదలుచుకుంది శాఖాపరమైన చర్యలు అంటే ఒకటే ఊర్లో 42 చెరువులు ఉంటాయి. ఆ సంగప్ప గారు 42 చెర్ల పేరు మీద బిల్లు ఎత్తిన వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని వదిలేద్దామా సంగప్ప గారు? అట్లే చెప్పదలుచుకుంటే అట్లే చెప్దాం పోని జనాలకి. ఎస్ నేను వకీల్నే వృత్తిరీత్యా ఎవరి తరఫున వాదిస్తే వాదించి ఉంటాను, అది వేరే విషయం. అట్లే చేద్దాము శాఖాపరంగానే వదిలేద్దామని భాను గారు చెప్పదలుచుకుంటే ఎస్ వి అగ్రి. అదాన్ని చర్చ పెట్టుని అవినీతి చేసిన వాళ్ళ మీద శాఖాపరంగా చేసుకుందాం రఘునందన్. నీలాంటి వాళ్ళు పోయి వాళ్ళ తరఫున స్టేల్ హౌసింగ్ కుంభకోణంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు నీళ్ళ కుంభకోణం కూడా అంతకంటే దారుణంగా జరిగిందన్న. చెరువుల పేరిట కాంగ్రెస్ చివరి 6 నెలల్లో జరిపినటువంటి కుంభకోణాలు ఉంటే కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి అంటున్నా. ఒక్క ఊర్లోనే జరిగింది. ఊరోళ్ళు సమాచార హక్కు చట్టం కింద మంత్రి గారికి తీసుకొచ్చి ఇచ్చారు. ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తెలియదు. గ్రామంలో ఉన్న 10 మంది పిల్లలు తీసుకొచ్చి ఇన్ని కోట్లు అయినా సారని మంత్రి గారికి దరఖాస్తు ఇస్తే షాక్ టు సీ ఆన్ ద ఫేట్. గ్రామ సభలోనే సస్పెండ్ చేసి ఏఈ గారిని చేసిన తర్వాత వారు అన్నట్టు శాఖపరమైనటువంటి చర్యలకి పరిమితం అయితే కంప్లైంట్ చేయడానికి కంప్లైంట్ చేయాలనిపిస్తుందా? నిజంగా అది కరెక్టే అని మనం అనుకుందాం అనేది ఒకటి ఆలోచించరు దయచేసి. ఇప్పుడు అవినీతిని సహించాల్సిన అవసరం లేదు, అవినీతి మీద ఉక్కుపాదం పెడతా అని చెప్పి అన్నదాన్ని స్వాగతిద్దాం. ఎందుకు అవినీతిని సహిస్తున్నట్ట? ఇప్పుడు లేదు అంటే అధికార పార్టీ అని అంటే గత ప్రభుత్వాలు ఉన్నోళ్ళు మీ ప్రభుత్వాల్లో కూడా ఉన్నారు, ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. గత ప్రభుత్వాల పరంపర మీ దాంట్లో అంతా కూడా ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నది. నేనేమంటున్నా అంటే అప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు మరి టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, మిగతా పార్టీల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ కంట్రోల్లో ఉండే జరుగుతాయి కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఒక ఆబ్జెక్షన్ ఏమన్నా ఉండి ఆపుతున్నారా? ఎందుకు నివేదికను మనం ఆపాల్సిన అవసరం ఉంటుంది? అవినీతి పనులకు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు గత ప్రభుత్వాల మీద పాపాలు నెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అయిన ఆయన ఉన్నాడు ఆడ. మరి ఎమ్మెల్యే ఆయన కాన్స్టిట్యున్సీ అవినీతి జరిగితే ఏదర్ టీడీపీ టీఆర్ఎస్ బీజేపీ ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళు కూడా బాధ్యులే కదా. ప్రభుత్వం అనగానే కాంగ్రెస్ మీదనే వేయడం, ప్రభుత్వం అనగానే మేము లేమనుకోవడం, ప్రభుత్వం అనగా ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన మీ పార్టీలో మంత్రులై ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద స్కామ్లలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలా గత ప్రభుత్వాలంటే ఎవరి మీద నెట్టడానికి, లేకపోతే మీకు రాజకీయ ఇంటెన్షన్ ఏమైనా ఉండి ఎన్నికల ముందు ఇట్లాంటి తీసి ఏమైనా బ్లాక్మెయిల్ చేయాలని ఎత్తుగడ ఏమైనా దాగున్నదా? ఇప్పుడు ఎందుకు బయట పెట్టట్లేరు? అప్పుడే బయట పెట్టే అవకాశాలు ఉంటాయా? ఇది అన్ని కూడా సగటు మానవునికి అనుమానాలు వస్తున్న పరిస్థితి ఉన్నది. అవినీతి మీద ఏ పార్టీ వాళ్ళైనా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తీసుకోవాలని పదే మా అప్పుడు నిర్మాణ శాఖ మంత్రి కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు మా చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మాకు బిల్లులు ఎందుకు ఇవ్వట్లేదంటే ఇన్ని రోజులు అవినీతి జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నారు. రిపోర్ట్ వచ్చింది కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు అవినీతి మీద ఎవరు చేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు, పాతంటి బిల్లులు ఎందుకు ఇస్తలేరు? మొన్నే అసెంబ్లీలోనే చెప్పారు ముఖ్యమంత్రి గారు, రిపోర్ట్ వచ్చింది, డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం, వాళ్ళందరినీ కూడా బయట పెడతాం, మొత్తం ఇది చేస్తామని కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా మీరు రాబోయే కొద్ది రోజుల లోపలే చూస్తారు ఏ చర్యలు తీసుకోబోతున్నారు, ఏ రకమైనటువంటి ఇది అవుతుంది, ఏమేమి జరిగినాయి, ఏ రకాలైనటువంటి ఇవన్నీ అని రాబోయే కొద్ది రోజుల్లోనే చూస్తారు. నేను ఇంతకుముందు ప్రశ్న అడిగిన, కేవలం సీఎం కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రామాల్లో శంకుస్థాపన చేస్తున్నారు, మిగతా వాటి పరిస్థితి ఏంటని? అటువంటిది ఏం లేదు. సీఎం కాన్స్టిట్యున్సీ కాదు, అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఆయా అన్ని జిల్లాల కలెక్టర్లకి ఆల్రెడీ ఆదేశాలు పోయినాయి. అన్ని జిల్లాల కలెక్టర్లకి ఆల్రెడీ నోడల్ వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ని ఎవరెవరినైతే ఇది చేయాలో వారిని కోఆర్డినేట్ చేసుకోమని చెప్పడం జరిగింది. మొత్తం అందరికీ ఒకే ఇది, సీఎం జిల్లాకి అదే ఆదేశాలు వెళ్ళాయి, మిగిలిన జిల్లాలకి అదే ఆదేశాలు వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ అక్కడ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయో ప్రతి ప్లేస్లో కూడా అన్ని జిల్లాల్లో రాకముందు రఘునందన్ రావు గారు ఒక పెద్ద ఆరోపణ చేశారు, కేవలం సీఎం కాన్స్టిట్యున్సీకి హరీష్ రావు కాన్స్టిట్యున్సీకి నిధులు వస్తున్నాయి, మెదక్ జిల్లాలో కూడా అక్కడటువంటి దుబ్బక్క లేదు. నారాయణఖేడ్ ప్రస్తావించారు, ఇన్ని రోజులు నారాయణఖేడ్ ఎవరు పోలే కానీ ఈ మధ్యలో నారాయణఖేడ్ మంత్రులు అందరు పోతున్నారు. అంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మీ గవర్నమెంట్ పనిచేస్తున్నారు. ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్ యొక్క ఇది మీద డిపెండ్ అయి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో మొత్తంలో హయ్యెస్ట్ నిధులు వచ్చినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే సిద్దిపేట నియోజకవర్గం. అప్పుడు ఎందుకు వచ్చాయి మరి?
అక్కడ ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి నాయకుడు, అక్కడ పనిచేసేటువంటి నాయకత్వం, అతని దగ్గర ఉన్నటువంటి నాయకత్వం పటిమ వల్ల వస్తుంది తప్పితే నేను ఇంట్లో పడుకునే నాకు నియోజకవర్గానికి నిధులు రావట్లేదంటే రాదు. రైట్. నేను భానుప్రసాద్ గారి చర్చలో లేనప్పుడు నేను మీ దృష్టికి తెచ్చిన అంశం ఏంటంటే సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 3 అసెంబ్లీలు ఉన్నాయి. 1 గజ్వేలు, 2 సిద్దిపేట, 3 దుబ్బాక. నేను సమాచార హక్కు చట్టం కింద జూన్ 2, 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే మొన్న ఫస్ట్ వరకు నేను సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టే నాటికి జిల్లా పరిషత్ సిపిఓ గారికి పెట్టి నేను తీసుకున్నటువంటి దరఖాస్తు ప్రకారం ఒక నియోజకవర్గంలో 1000 కోట్ల పనులైనాయి, ఒక నియోజకవర్గంలో 100 కోట్ల పనులైనాయి. మా దుబ్బాక నియోజకవర్గానికి అన్ని కలిపి 3.5 కోట్ల పనులు కూడా కాలేదు. దీన్ని బట్టి నేనేమంటున్నాను, వారు అన్నారు కాంగ్రెస్ హయాంలో కూడా హరీష్ గారు ఎక్కువ డబ్బులు తీసుకుపోయినారు, అది పార్టీ ఏదన్నా ఆయన పనిచేసేటువంటి మనిషి కాబట్టి పోయినాయనేటువంటి అర్థం వచ్చే రీతిలో భానుప్రసాద్ గారు చెప్పారు. అంటే మిగతా ఎమ్మెల్యేలు ఎవరు పనిచేస్తలేరా? వాళ్ళకి పట్టిలేదా? వాళ్ళని డ్రైవ్ చేయొద్దా? సిద్దిపేటకి 700 కోట్ల పైచీలకు పోతాయి, గజ్వేల్కి 1000 కోట్లు వస్తాయి, దుబ్బాకి 3.5 కోట్లు వస్తే కెన్ వి జస్టిఫై ఇట్? మా దగ్గర చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉంటాయి, దినం తప్పించి దినం రైతుల ఆత్మహత్యలు ఉంటాయి, అన్నీ జరుగుతుంటాయి. మరి మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే 3వ గెలిచిండాడ. ఎట్లా నాకు ఇట్లయితే ఒకటే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో నేను వేగ్గా ఆరోపణ చేస్తలేను. మీకు కావాలంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నా కార్లో ఉంటే నా కార్లో ఉన్న కాపీలు ఈ చర్చ అయిపోయినాక నేను భానుప్రసాద్ గారికి ఇస్తాను. సిద్దిపేటకు నిధులు తీసుకుపోవడానికి నేను తప్పు పడతలేను, గజ్వేల్కు నిధులు తీసుకుపోవడానికి నేను తప్పు పడతలేను. మిగతా నియోజకవర్గాల్ని కూడా ఆ రీతి లోపల, ఆ రేషియో లోపల అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి మీద ఉంటుందని అంటున్నా. ఎందుకంటున్నా అంటే ఇదే హరీష్ అన్న చిత్తూరు జిల్లాకి 7,000 కోట్లు కొంచపోతే ఆ రోజు హైకోర్టులో పిల్లేసిర్రు. దీదన్ సీఎం చీఫ్ మినిస్టర్ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద వేసి నువ్వు ఒక చిత్తూరుకే ముఖ్యమంత్రివా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 జిల్లాలకు ముఖ్యమంత్రివా అని ప్రశ్నించారు. అంటే మనం ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ప్రశ్నిస్తాం, అధికార పక్షంలోకి వస్తే ఒకటి చేయడం అన్యాయం అంటున్నా నేను. ఏ రాజకీయ పక్షం ఉన్నా కూడా కొంతమంది నాయకుల నియోజకవర్గాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇతని కొంత ఎక్కువ వర్క్ జరుగుతాయి అనేది అది ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అది బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతుంది, అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతుంది, అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న దగ్గర రాష్ట్రాల్లో జరుగుతుంది, ఇంకో రాష్ట్రంలో జరుగుతుంది. ఆ లీడర్ ప్రొయాక్టివ్ ఉన్నప్పుడు డెఫినెట్గా అది కొంత గ్యాప్ ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి మనం మొత్తం ఇది మనం ఇది చేసుకోవటం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా ఏమున్నది అంటే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పనులు అక్కడ అవసరం ఉండొచ్చు, అదే పని ఇంకో దగ్గర అవసరం లేకపోవచ్చు, లేకపోతే ఆ పని ఇంతకుముందు జరిగి ఉండొచ్చు, లేకపోతే తర్వాత జరగవచ్చు. ఒక దాంట్లో ఎక్కడో దగ్గర ప్రారంభించాలి, ఎక్కడో దగ్గర ప్రారంభించేటువంటి చర్యలు ఒక్కోసారి ముందు ఒక దగ్గర జరగచ్చు, ఒకసారి ఇంకో దగ్గర జరగచ్చు. 100% భానుప్రసాద్ గారు చెప్పిందంతా ఏకీభవిస్తా. కానీ వడ్డించినోడు మనోడైతే బంతిలో ఏడ కూర్చున్నా బొక్క పడుతుంది అన్నట్టు వ్యత్యాసము 3 కోట్లు 20 కోట్లు ఉంటే నేను బాధపడ సంగప్ప గారు, వ్యత్యాసము 3 కోట్లు 20 కోట్లు ఉంటే నేను బాధపడ సంగప్ప గారు. రైట్, వారు ముఖ్యమంత్రి గారు ఇంకో 4 సార్లు ఆ నియోజకవర్గం నుంచి గెలవాలని ఆశ ఉంటుంది, మనిషి అన్నాక తప్పని ఉంటుంది కాబట్టి చేసుకున్నారని అనుకుంటే ఒక లెక్క ఉంటుంది సార్. 3 కోట్లకి 1000 కోట్లకి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఏ ఎమ్మెల్యేనైనా తన జీవితకాలంలో పూడ్చగలుగుతాడా? 3 ఏళ్లలో పూడ్చగలుగుతాడా? 170 కోట్లు రిలీజ్ అయినట్టు ఇవాళ కూడా చూస్తున్నాం గజ్వేల్కి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి. తప్పు పడతలేను నేను. ఇప్పుడు సంగప్ప గారు అన్న ఒకటే నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సంగప్ప గారు మీరు మెదక్ జిల్లా నారాయణఖేడ్కి వెళ్ళి వచ్చారు. నారాయణఖేడ్ కిష్టారెడ్డి గారు చచ్చిపోయే ముందు ఎట్లుండే? కిష్టారెడ్డి గారు చచ్చిపోయిన ఈ నెల 45 రోజులలో ఎన్ని శంకుస్థాపనలు అయినాయి, ఎన్ని కొబ్బరికాయలు వగిలినాయి, ఎన్ని మంత్రులు వచ్చారు, ఎన్నిసార్లు కాన్వాయిలు వచ్చినాయి, ఎన్ని కొత్త తార్ రోడ్లు వచ్చినాయి, ఎన్ని సబ్ స్టేషన్లు వచ్చినాయి, ఆఖరికి మండల కేంద్రాలలో స్టేడియంలు కూడా కడుతుర్రు. 35 రోజులలో స్టేడియాన్ని కూడా వచ్చేస్తూనే ఉన్నాయి, సలాకలు వచ్చినాయి, సిమెంట్లు వచ్చినాయి, కట్ట కట్టేస్తూనే ఉన్నారు. నేను దాన్ని తప్పు పడతలేను. వ్యత్యాసం అనేది ఒక 25% ఉంటే వీడు అగ్రి అన్న. 700 కోట్లు సిద్దిపేటకు పోతాయి, 1000 కోట్లు గజ్వేల్కి పోతాయి, 3.5 కోట్లు దుబ్బాకు వస్తాయి అన్న. దీన్ని మా బాలన్న సమర్థిస్తే ఇక మళ్ళీ చర్చని నేను బంద్ చేసుకుని వెళ్ళిపోతాను. బంద్ చేయడం అంటే చర్చ మనం రాజకీయాల్లో వ్యత్యాసం ఎంత ఉండాలన్న? వ్యత్యాసం 1000% ఉంటుంది అన్న. నేను అదే చెప్తాను, నేను అదే విషయానికి వస్తున్నాను. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం బ్రాడర్ స్పెక్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూడాల్సి వస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది, జిల్లాలో ఉన్నవి చూడాల్సి వస్తుంది, నియోజకవర్గంలో ఉన్నవి చూడాల్సి వస్తాయి, గ్రామాల్లో ఉన్నవి చూడాల్సి వస్తుంది. ఒక్కటే రోజు రాత్రి మోడీ గారికి మొత్తం బీహార్ అంతా లక్షల కోట్లు ఇచ్చేసేసి ప్యాకేజీలు ఇవ్వాలని మరి ఎందుకు అది అశోకునికి ఏదో బోధి వృక్షం కింద జ్ఞానోదయం ఎందుకు కలిగింది? ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. యూపీఏ 2లో 2013లో అడిగారు నితీష్ కుమార్ గారు, 2014లో అడిగారు, అంతకంటే ముందు 2010 లోపల కూడా బీహార్కి 50,000 కోట్ల ప్యాకేజ్ కావాలని దరఖాస్తు ఇచ్చారు. వారు బీహార్కి ప్రత్యేక హోదా ప్రకటించమని నితీష్ కుమార్ గారు ఒక్కరోజు అడగలేదు. నరేంద్ర మోడీ గారి దగ్గరకు ఒకటే రోజు దరఖాస్తు పెట్టుకోలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా 2 ఫైనాన్షియల్ బడ్జెట్లలో మాకు కేటాయింపులు చేయండి అని నితీష్ కుమార్ గారు వెళ్ళి దరఖాస్తు ఇచ్చారు. ఎన్నికల రోజు రాలేదు, దయచేసి గమనించాలి.
ఎన్నికల కొరకు మీరు చేస్తే మేము ఒక మాట, చేస్తాం ఒక మాట, అన్నట్టు ఒక మాట, ఒక మాట. గారు నాగర్ గారు, ఒక మాట. ఈ సంగతి చెప్పడానికి చాలా మంది చరిత్ర ఇక్కడ. ఎన్నికల ఒక ముందు మాట చేయడం చెప్పండి. వరంగల్లో వారొక ఎన్ని పాజిటివ్ శాంక్షన్లు చర్చ లేపారు. నాగర్ గారు, ఎన్నికల్లో నాగర్ గారు, ఒక అమ్మ నిమిషం. సంగతి మీరు మేనమామ చూడండి. తెలియదా అని, అదే అమ్మ మీరే సంగతి ఉన్నారు. మేనమామ తెలియదా అని, మీరే మీ సంగతి ఉన్నారు. నాకు తెలియకపోతే ఎవరు తెలుసు? నీకే ఎరక. ఆ రోజు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు కాబట్టి నీకే ఎరక ఎక్కువ. భానుప్రసాద్ గారు ఒక పాజిటివ్ చర్చ వారికే లేపారు. ఒక నిమిషం. కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్ని కూడా వారికే ఎరక. నాగర్ ఎందుకంటే ఒక వారు నిమిషం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి నాగర్ ఒక ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ఇటు వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది తెలుస్తాయి. నాగర్ ఒక నిమిషం. అదే చెప్పిన, అమ్మ సంగతి మేనమామ తెలియదా అన్నట్టు నేను ఇప్పుడు నాకు అదే, తెలుసు అదే. అని చెప్పిన నేను. ఇది కాబట్టి తెలియదని చెప్పట్లేదు. దీన్ని వ్యక్తిగత విమర్శలకు తీసుకోవద్దు. రైట్, నరేంద్ర మోడీ గారికి ఎందుకు జ్ఞానోదయం అయింది, ఏ బోధి చెట్టు కింద కూర్చున్నారని తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చించుకుందాం. వీ హ్యావ్ నో అబ్జెక్షన్స్ ఫర్ ఇట్. దుబ్బాక కంటే, నారాయణ ఖేడ్ కంటే, ఆందోళన కంటే గజ్వేల్ నియోజకవర్గం ఏ రకంగా వెనకబడ్డది అనేది మా భానుప్రసాద్ గారు జస్టిఫై చేస్తే మేము వింటాం. మీరు బ్రేక్ తీసుకుంటే బ్రేక్ తీసుకొని చర్చ లేదు, లేదు. Thank you. చర్చ ముగిస్తున్నారు. చర్చ కరీంనగర్ ముగిస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి Thank you. వారి నియోజకవర్గాల గురించి కూడా చర్చించుదాం మనం. దేని గురించి ఇప్పుడు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ రఘునందనరావు గారు. అర్ధాంతరంగా ముగిస్తే ఎట్లా సంగప్ప? రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.